సో అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి, ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖతో సంబంధం ఉన్న వర్క్ చేస్తున్నామండి. ఆంధ్ర మెడికల్ కాలేజీకి దాదాపు 25 సంవత్సరాల క్రితం టోటల్ బాడీ డొనేషన్ 35 మందితో ప్రారంభించిన 2 రాష్ట్రాల్లో 60,000 మందికి మేము బాడీ డొనేషన్ చేశాం. అలాగే అవయవదానం చేసే వాళ్ళ కోసం జీవనదాన యాక్ట్ తీసుకొచ్చి 2013లో మీరు చూస్తున్నా ఒక మనిషి తాను చనిపోతే 8 మందికి పునర్జన్మం ఎలా ఇవ్వగలుగుతున్నారు మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం. కాబట్టి పునర్జన్మం అంటే ఇక్కడే ఉంది. మనం అవయవాలు దానం చేద్దాం, మన నేత్రం దానం చేద్దాం. అవసరమైతే మనం చనిపోయిన తర్వాత ఈ బాడీని ఇక్కడ మట్టిగా మార్చేయకుండా మెడికల్ చేద్దాం. ఇలాంటి డాక్టర్లందరూ కూడా సక్సెస్ఫుల్ డాక్టర్లందరూ కూడా చదువుకుని నేర్చుకుని సమాజానికి సేవ చేస్తారు. కాబట్టి మరణించిన జీవించడం అనేది మా ఆప్షన్ అండి. ఇదిగో అన్నయ్య గారు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి నాకు క్షమించండి. 11 గంటల ప్రెస్ క్లబ్ లో నాకు ఒక సన్మానం ఏర్పాటు చేస్తారండి. అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. తొందరపడి వెళ్ళిపోతున్నందుకు మీరందరూ క్షమించడం కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు. ఇంకొక మేడం సాహిత్య ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఉందండి. మేము 600 మంది పిల్లలు చదివిస్తున్నాం. అందులో 13 డాక్టర్లు ఉన్నారండి. ఏ పిల్లలు ఉన్నారు. ఇది మాకండి బతిపడగా ఇచ్చారా సరిపోయాక తోట పడి డొనేషన్. ఎందుకంటే మానవ సార్థకత